ఇతని పేరు మహేష్. స్నేహితుల ముందు నాకు చదువు అంటే ఏంటో తెలియనట్టుంటాడు. ఇంటికెళ్ళి చూస్తే పుస్తకాలు విడిచిపెట్టడు. పైగా తన స్నేహితులు ఎంతలా చదివేస్తున్నారో అని భయపడుతూ ఉంటాడు. అమ్మయ్య, రికార్డ్స్ పని అయిపోయింది. అను కంపెనీస్ మన వాళ్ళు రాస్తుంటారేంటి, వెళ్ళి కనుక్కుని రావడం బెస్ట్. ఇతని పేరు మురళి. సినిమాలో పడితే చాలు ప్రపంచాన్నే మర్చిపోతాడు. తన స్నేహితులు కూడా ఇలానే ఉంటారని అనుకుంటుంటాడు. ఎక్కడైనా మర్చిపోయాను ఎలాగా అయినా మనం ఎవరు రాసకపోవచ్చు, కనుకొని వస్తారు. ఈ స్నేహితులు కలిసే చోటు. లేదురా, రికార్డ్స్ రాలేదు. చేయలేదు కదా, మేడం ఇచ్చిందా? ఆడు చేస్తాడ్రా. నేను చేయలేదు. అవును, రికార్డ్స్ లేకుండా రాత్రి ఏం చేశారా? ఏదో ఇంగ్లీష్ మూవీ వచ్చింది కొత్త, క్యాస్పియన్ ఏదో వేస్ట్ మూవీ. ఎప్పుడు మూవీలే నీకు. నువ్వేం చేస్తావు? నేను పనుండి బయటకు వెళ్ళిపోయాను రా. అయినా మన మధుగడ ఎలా ఉన్నాడు? మధుగడ ఆడికేంట్రా బాబు, ఆడికి రోజుకో మొబైల్, ఇంకెప్పుడు బండి మీద తిరగడా కదా. డాడీ కొంచెం సౌండ్ పాటి డ్రైవ్ చేస్తాడు. ఆ డ్రైవింగ్ గురించి నువ్వేం చూసారా? అసలు మొన్న నేను ఒకసారి చూసాను డ్రైవింగ్, షాక్ అయిపోయింది తెలుసా. ఇతని పేరు మధు. స్నేహితుల కోసం చేయని సాహసం లేదు. స్నేహితులకి ఏది కావాలంటే అది చేస్తాడు. అయినా ఆడికి ఎప్పుడు సెల్ ఫోన్ బాబు, ఆడికి బోల్డ్ మంది ఫ్రెండ్స్. అయినా మన ఫ్రెండ్స్ ఆడికి ఎప్పుడు అమ్మాయిలతోనే కదా. వచ్చేస్తాడు. అయితే మరి హలో శిరీష, బాగానే ఉన్నాను శిరీష. రాలేకపోయాను శిరీష. ఈరోజు అవ్వదు, ఈరోజు రమ్యతో బయటికి వెళ్తున్నాను. హలో హలో, పెట్టేసినట్టుంది ఫోన్. తెలుసు కదా. అరే ఆయన ఏంట్రా కొత్త బైకా? బైక్ అంటే స్టిక్కరింగ్ భలే ఉంది. అవును రైనా, అసలు నీతో ఫ్రెండ్ కొంటాం అదృష్టారా. అర్థమైంది. అరే కానీ మన ముగ్గురు నిజమైన ఫ్రెండ్స్ రా. మన పేర్లు గమనించావా? అవునరా, మురళిరా, మహేష్. అరే రాత్రుల పూట బీచ్ మీద తిరిగి ఎవరు చేస్తాడు రా మనలాగా ఎట్లు చేసి అమ్మాయిలు ఏడిపించి అరే అవన్నీ. అరే పోలీస్కి దొరకకుండా రా, అది గ్రేట్ రా. అది పక్కన పెడితే మనం ఎన్నిసార్లు రా సినిమా బ్లాక్ లేదు. మనకి ఎప్పుడు ఫస్ట్ డేనే రోజు డబ్బులు పెట్టే తీయడే కదా ఎప్పుడు మనకి. థ్యాంక్స్ రా. అంతా ఇతని పేరు రవి. చదువులో ఫస్ట్. అందరూ ఇతనికి స్నేహితులే. కానీ హాయ్ మధు. హాయ్ మురళి. హాయ్ మహేష్. ఏంటి రికార్డ్స్ చేస్తారా? లేదు వెళ్దామా? సరే, నేను మీకు డిస్టర్బెన్స్ కలిగిస్తున్నట్టుకున్నాను, వెళ్ళిపోతాను. ఓకే బాయ్. అరే ఏంట్రా ఇది, చిన్న పని ఉంది. అరే నువ్వు ఆడుతామని ఏంట్రా? పని ఉంది, ఆడైపోతున్నావు. టైం వేస్ట్ రా బాబు. అరే అలాంటి రోజు ఉంటే మనం పాడైపోతుంది. అసలు స్టైల్ లేదురా, స్టైల్ లేదు ఏం లేదు. మహేష్ చెప్పు. అవును, నీకు ఇందాక రికార్డ్స్ రాయలేదని చెప్పాను కదా. నిజం చెప్పాలంటే రాస్తాను నేను కూడా. వాళ్ళతో అలా చెప్పాను, అక్కడ వాళ్ళు ఉన్నారని. అవును, ఈ మధ్య నువ్వేంటి వాళ్ళతో కలితే చూస్తున్నారా? నేనే కలను అసలు వాళ్ళతోనే. కాదు మహేష్, అందరినీ నా ఫ్రెండ్స్ కింద అనుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా ఒకరోజు మారుతారని నమ్ముతున్నాను. వాళ్ళేం ఫ్రెండ్స్ రా బాబు, ఒకడోంచి మొబైల్ అంటాడు, ఒకడోమో ఎప్పుడు అమ్మాయిలే ఒకడికి. లేదు ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు మారుతారు. ఆ మరుసటి రోజు కాలేజ్లో
చూసేది సేమ్ కంప్యూటర్ లాంటిదే. ఇంట్లో సినిమా స్టోర్ అవుతాయా? 4 ఉన్నాయి సినిమాలు ఇందులో. ఆఖరికి సినిమా స్టోర్ చేస్తున్నావా? అయిపోయిందిరా రే. ఏమైందిరా? మధు ఏమైంది మధు? గుర్తిస్తాను రా. అయితే ఏంట్రా మామూలే కదా. అరే నీకు అర్థం కావటం లేదురా. ఏంట్రా? ప్రిన్సిపల్ కార్ గుర్తిస్తాను రా. అరే ఇంకే కార్ దొరకలేదు ఎట్రా. అరే అరే హెల్ప్ చేయండి. అరే ఇప్పుడు ఆఫీస్ పిలుస్తున్నాడు. అరే ప్రిన్సిపల్ కార్ రా. అరే ఆఫీస్ రమ్మంటున్నాడు. అరే వెళ్దాంరా. అరే మీరేరా ఫ్రెండ్స్ రా. పోలరా పోలరా. కాలేజ్కి ఎప్పుడూ రాదు, నో ప్రాపర్ అటెండెన్స్, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇంతకీ నా పవర్ యాక్సెస్ చేసినది ఎవరు? నీవేనా? సార్ లేదు సార్, నాకు తెలియదు. అప్పుడు నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నాను సార్. ఏం మొదలు ఎప్పుడు చూసినా వాటితో తిరుగుతూ ఉంటావు? సార్ నాకు తెలియదు సార్, ఎప్పటి నుంచో తిరగడం అనేసి సార్ తప్పని. సార్ అసలు మా పేరెంట్స్ ఇంత తిరగొద్దనే చెప్పారు సార్, మాకు సరిగ్గా చదువు రావట్లేదు అని సార్. సార్ ఒక మాట చెప్పాలంటే మీతో ఫ్రెండ్షిప్ చేయడం మానేసి సార్ ఎప్పటి నుంచో. రవి, నీవు అలా చదువుతావు, నీవే ఎందుకు చెప్పు. సార్ మీ కార్ యాక్సిడెంట్ చేసింది నేనే సార్. నువ్వా చేసింది? వీరితో తిరిగి నువ్వు కూడా శుభ్రం పాడైపోయావు. 5,000 రూపీస్ ఫైన్ వేస్తాను. రెండోది ఏంటంటే 2 వీక్స్ నీకు కాలేజ్ సస్పెండ్ చేస్తున్నాను. నేను వాళ్ళ మీద ఎంత టైం డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఒక్కడు కూడా హెల్ప్ చేయడానికి రాలేదు. కానీ నువ్వు ఎందుకు రవి, ఎందుకు చేసావు? అంతేనా నా ఫ్రెండ్